నీళ్లుంటాయి, కళ్ళ ముందు నుంచి నీళ్లు పోతాయి, కానీ అక్కడ లెవెల్ మెయింటైన్ కాక దేవాదుల మోటార్లు నడవకపోతే కేసీఆర్ గారు అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. సమ్మక్క బ్యారేజ్ కట్టి సంవత్సరానికి 205 రోజులు నీళ్లు తీసుకునేటట్టు దేవాదుల పంపులు నడిచేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే ఈ సంవత్సరం జనగాంలో, స్టేషన్ గన్పూర్లో, పాలకుర్తిలో 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. ఏంది వీళ్ళు చేసింది? ఆ ఎవ్రీ ఇయర్ ఆ మోటార్లు, ఆ పంప్ హౌస్లను సర్వీసింగ్ చేయాలి. ఏది వానకాలం వచ్చే ముందు సర్వీసింగ్ చేయాలి, అక్కడ పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలి. వీళ్ళు ఆ జీతం ఇయ్యక, ఆ సర్వీసింగ్ చేయక ఎంత అవుతుంది? దానికి 6 కోట్లు అవుతుంది. 6 కోట్ల రూపాయలు ఇచ్చే తెలివి లేక 40 రోజులు లేటుగా దేవాదుల మోటార్లు ఆన్ చేసిండ్రు. 40 రోజులు నీళ్ళని బాయ్, నీళ్ళు అందకపోయా, యాసంగి పంట ఎండిపోయాయి. అంటే 6 కోట్ల రూపాయలు ఆలస్యంగా ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఎండబెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి.